నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్ టీవీ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం అయిపోతా ఉంది. వాస్తవానికి ఈ తెలంగాణలో నమోదైనటువంటి బెట్టింగ్ యాప్ల కేసు ఒక తెలంగాణలో కాదు, ఇప్పుడు దేశం మొత్తం మీద చర్చనీయాంశం అయిపోయింది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారంటూ సినిమా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదవుతున్నాయి. విచారణకు కూడా పిలుపులు వస్తూ ఉన్నాయి, వాళ్ళకు నోటీసులు వస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ బెట్టింగ్ యాప్లు ఏంటి, ఈ గ్యామ్లింగ్ యాప్లు ఏంటి, ఈ గేమింగ్ యాప్లు ఏంటి, అసలు ఏంటి గేమింగ్ యాప్లు ఏంటి, బెట్టింగ్ యాప్లు ఏంటి, అసలు ఎందుకు కేసులు అవుతున్నాయి, ఎందుకు నోటీసులు ఇస్తున్నది, ఇది ఏమైనా శిక్షించదగిన నేరమా, అసలు వీళ్ళు చేసిన నేరం ఏంటి అంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరో, షారూఖ్ ఖాన్, ప్రకాష్ రాజ్, సినిమా తారలు, బుల్లితెల తారలు, ఇన్ఫ్లుయెన్సర్స్, రీతు చౌదరి, ఇట్లా అందరి పేర్లు కూడా వస్తున్నాయి. దీంతో పాటు కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, స్పోర్ట్స్ స్టార్స్ మీద కూడా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ యాడ్ చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే ఇది సాధారణ ప్రశ్న, దీని గురించి ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా సరే ప్రమోట్ చేయడం, వీళ్ళంతా కూడా మేము ప్రమోట్ చేసినామని అంటున్నారు. ఇది నేరం అవుతుందా, ఎందుకు క్రైమ్ అయింది, ఇది ఒక పాయింట్. అంటే ఎవరైనా ఏదైనా ప్రమోట్ చేస్తే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు, వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది మనం చివరిలో చర్చిద్దాం. అసలు ఇది ఏంటి, గేమింగ్ యాప్ ఏంటి, వీటి యొక్క బెట్టింగ్ యాప్ ఏంటి, వీటి అన్నీ కూడా కొన్ని చట్టబద్ధమైన అంటున్నారు, కొన్ని చట్ట విరుద్ధం అంటున్నారు. ఎప్పుడు కేసు అవుతుంది, ఎప్పుడు పనిషబుల్ అవుతుంది, ఇవి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా ప్రశ్న ఉన్నా, అర్థం కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ మీద కానీ, ఈ సెక్షన్ల మీద కానీ, ఈ సెలబ్రిటీల మీద కానీ మీకు అనుమానం ఉంటే మీ ప్రశ్నని మీరు కామెంట్ రూపంలో కింద టైప్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకున్నటువంటిది ఒకటి బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ లేదా గ్యామ్లింగ్, ఈ రెండు కూడా ఒకే రకంగా వ్యవహరిస్తాము. ఈ బెట్టింగ్ చేయడం అంటే మనం బెట్ చేయడం, ఛాలెంజ్ చేయడం, మన పందెం గాయడం అని తెలుగులో అర్థం. ఈ బెట్టింగ్ చేయడం. గ్యామ్లింగ్ అంటే ఏంటంటే అంతా మనం చూసేలోపు మాయమవుతూ ఉంటుంది, అంతా మాయమైపోతుంది. గ్యామ్లింగ్ ఉంటుంది, మోసం ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా చేంజెస్ ఉంటాయి, అంటే క్షణిక కాలంలోనే మొత్తం మారిపోతూ ఉంటుంది. అట్లాంటి ఆట తీరులన్నీ కూడా గ్యామ్లింగ్ ఆటలు అంటాం మనం. అంటే మనకు కనిపిస్తుంది ఒకటి, విన్నది ఒకటి, చెప్పింది ఒకటి, అవే ఫలితాలు వేరేలా ఉంటాయి. ఇవన్నీ కూడా రెప్పపాటులో మన ఎమరపాట్లు తెలుసుకుని లేపే జరిగిపోయేటటువంటి జూదాలని స్పష్టంగా గ్యామ్లింగ్స్ అంటాం. ఇక బెట్టింగ్ అంటే కేవలం మనం ఒక టాస్క్ని ఒక టాస్క్ కోట్ చేస్తాం. అంటే ఇది గెలుస్తుంది, ఇది గెలవకపోవచ్చు, ఇంతే మార్కులు వస్తాయి, ఇన్ని మార్కులు రాకపోవచ్చు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాకపోవచ్చు, 5 నిమిషాల్లో ఫినిష్ అవుతుంది కాకపోవచ్చు, ఇంతకు డబల్ వస్తుంది, త్రిబుల్ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా బెట్టింగ్ యాప్ కింద పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడే కాదు, మనం చాలా ఏళ్ళ నుంచి మన గ్రామీణ స్థాయిలో వింటూ ఉంటాం. మట్కా అని, ఉదర్ బదర్ అని, నెంబరింగ్ ఆట అని. మనం ముఖ్యంగా అంగర్ల కూడలిలోనూ, సినిమా టాకీస్ వద్ద ఇట్లా కాయిన్స్ ఒక గ్లాస్లోనూ దేంట్లో ఉంటుంది, ఇలా తిప్పి కొడతారు, ఏది ఖాళీగా ఉంది, ఏదో ఇంట్లో ఉంది ఎర్ర కాయిన్ అంటూ కూడా ఆడటం అనేది చూస్తూ ఉంటాం. సింగిల్ నెంబర్ల ఆటలు, మట్కా ఆటలు, ఇవన్నీ కూడా గతంలో చాలాసార్లు విన్నాం. బొంబాయి రాష్ట్రంలో మాఫియాలే రాజ్యమైనటువంటి రోజులు, రాష్ట్రాలనే శాసించినటువంటి రోజులు, అవన్నీ కూడా చూసాం. కాలక్రమేపై ప్రత్యేక చట్టాలు రావడం, ప్రభుత్వాలు వాటి అణిచివేయ ప్రయత్నం చేయడంతో చాలా వరకు అట్లాంటివి తగ్గినాయని చెప్పవచ్చు. కానీ టెక్నాలజీ తగ్గట్టు ఇవి కూడా రూపం మార్చుకొని డిజిటల్ రూపంలో, యాప్ల రూపంలో బెట్టింగ్ యాప్లు రావడం జరిగింది. ఇప్పుడు చాలా వాటిలో ఈ బెట్టింగ్ యాప్, గ్యామ్లింగ్ వంటి అన్నీ కూడా చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు నిషేధించాయి. వీటి మీద చట్టాలు కూడా చేసి ఈ బెట్టింగ్ చేయడం కానీ, చేయించడం కానీ నేరమని స్పష్టంగా చెప్పబడినాయి చాలా రాష్ట్రాలు, చాలా దేశాలు. అయితే ఇక్కడ కొంచెం తేడా ఉన్నటువంటి విషయం ఏంటంటే, గేమింగ్ యాప్, మన రైటింగ్ మామూలుగా ఉంటుంది, ఓకే, ఇది గేమింగ్ యాప్. ఈ బెట్టింగ్, గ్యామ్లింగ్ యాప్ల ద్వారా ఆడే విధానం వేరైతే గేమింగ్ యాప్ల ద్వారా వాడే విధానం వేరు. ఇది టెక్నాలజీ వచ్చిన తర్వాత, గేమింగ్ సెక్టరు, గేమింగ్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ బేస్ వచ్చిన తర్వాత
గేమ్స్ని తయారు చేయడానికి, గేమ్లని రకరకాలుగా గేమ్స్ డిజిటలైజేషన్లు ఆడటానికి రకరకాల కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, చాలా బ్రాండెడ్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, దేశానికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కూడా గేమ్ను తయారు చేశాయి. ఈ గేమ్ యాప్లోనే ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది, ప్రభుత్వం కూడా ఒక సెక్టర్గా గుర్తిస్తుంది, ప్రభుత్వం కూడా ఈ గేమింగ్ నేర్చుకునేటువంటి విద్య విషయంలో కానీ, సాఫ్ట్వేర్ విషయంలో కానీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ప్రోత్సహించింది, ఒక పరిశ్రమగా గుర్తిస్తుంది. ఈ గేమింగ్ యాప్లు ఇవన్నీ కూడా మేధో సంపదను బేస్ చేసుకునేటువంటి ఆటలు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇట్లాంటివన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, వాటికి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ఉంది, ప్రభుత్వం చేత గుర్తింపు పడ్డే ఉంది, వాటికి నిర్దేశం, కంట్రోలింగ్ ఇవన్నీ కూడా గేమింగ్ యాప్లు తయారు చేసినటువంటి కొన్ని, అన్నీ అని కాదు నేను చెప్పేది, కొన్నిటికి చట్టబద్ధమైనటువంటి భద్రత ఉంది, మానిటరింగ్ ఉంటాయి వీటి మీద. ఈ గేమింగ్ యాప్తో వచ్చే వాటితో ఇబ్బందులు ఏం లేవు. ఈ గేమింగ్ యాప్ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, చాలా దేశాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి చాలా మల్టీనేషనల్ కంపెనీలు గేమింగ్ యాప్ల ద్వారా గేమ్లు కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మేధో సంపత్తిని, మేధస్సును మదన పెట్టేది, మానసిక వికాసాన్ని పెంపొందించేటువంటి గేమ్ ఆధారితంగా తయారవుతున్న యాప్లు ఉంటాయి. వాటికి ఒక ఇండస్ట్రీగా గుర్తిస్తుంది, వాటికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ కంపెనీలు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి, ఈ కంపెనీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయి ఉంటే సెబీ లాంటి, అంటే షేర్ మార్కెట్లో షేర్లు కూడా రిలీజ్ చేసి ఉంటుంది, వాటికి సెబీ చట్టం ప్రకారం పనిచేస్తూ ఉంటాయి, షేర్లు ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, ట్యాక్స్లు ఉంటాయి, జిఎస్టీలు ఉంటాయి, మానిటరింగ్ ఉంటుంది. అన్నీ కూడా కంపెనీ యాక్ట్ ప్రకారం ఎలా జరగాలో అలాంటి మానిటరింగ్ ఉంటుంది. వాటి ఎంప్లాయీలో లేబర్ యాక్ట్ ఉంటుంది, లేబర్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ రకాలు కూడా మ్యాక్సిమం గేమింగ్ యాప్లో ఒక భద్రత ఉంటుంది. అయితే ఇందులో కొన్ని చట్టాన్ని ఉల్లంఘించడం, లేదా కొన్ని యాప్లు అంటే మనం చూస్తుంటాం, అందరూ కూడా లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేయాలి, షాప్ పెట్టుకున్నా, కానీ కొందరు లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం చేస్తుంటారు. అంటే సాధ్యమైనంత వరకు లైసెన్స్ తీసుకునే చేయాలి. ఇట్లాగే కొన్ని 1-2 కంపెనీలు ఏమైనా గేమింగ్ అట్లాంటివి ఉండవచ్చు, కానీ ఈ గేమింగ్ యాప్లు భద్రత కలిగి ఉంటాయి. వీటికి ప్రమోషన్ చేస్తే ఇప్పుడు నేరం కాకుండా అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే గేమింగ్ యాప్ చట్టం ద్వారా నిర్వహిస్తున్నటువంటి సంస్థల యొక్క గేమ్ను ప్రమోట్ చేస్తే వాళ్లకు కేసులు అయ్యే అవకాశం లేదు, కేసు అయినా పనిషబుల్ అయ్యే అవకాశం లేదు. కానీ ఇంకొక ఛాయిస్ ఉంది, అది కూడా నేను చెప్తాను వాళ్ళు ఎట్లా పనిషబుల్లో. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాలి అంటే, ఇప్పుడు సెలబ్రిటీ మీద అయ్యేటువంటి కేసులు అవుతే నెంబర్ 1 బెట్టింగ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నేరస్తులు అవుతారు. నెంబర్ 2 గేమింగ్ అయితే ఇక్కడ నేరస్తులు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఒకే ఒక ఛాయిస్ ప్రకారం మాత్రమే నేరస్తులు లేదా బాధ్యులు అయి ఉంటారు. అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక బెట్టింగ్ యాప్, ఇదంతా కూడా బెట్టింగ్ యాప్ అన్నీ కూడా అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో చాలా వరకు బెట్టింగ్ యాప్స్ని నిషేధించి స్పష్టంగా వాళ్ళు చట్టాలు చేసుకున్నారు. డిజిటల్ చట్టాలని, సైబర్ నేరాలని, గేమింగ్ యాక్ట్లని. మన తెలంగాణలో కూడా గేమింగ్ యాక్ట్ కూడా స్పష్టంగా ఉంది. వీళ్ళు నిషేధించారు. అయితే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్గా పనిచేసి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేరస్తులు అవుతున్నారు, ఇప్పుడు బాధ్యులు అవుతున్నారు. ఖచ్చితంగా చట్టం నుంచి తప్పించుకునే అవకాశాలు అయితే వీళ్ళకు ఉండదు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళకు. అదేంటి గేమింగ్ యాప్ ఇక్కడ ప్లాట్ఫామ్లో ఓపెన్ అయి ఉంది కదా, పలానాయన చేశాడు కదా, ఈ నిషేధిస్తే ఈ హైదరాబాద్లో ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే, ఓపెన్ అయి ఉంది కాబట్టి నిషేధించబడలేదని భావించవచ్చు కదా. మా మహబూబ్ నగర్లో కూడా ఓపెన్ అయింది కాబట్టి, ఇక్కడ ఇండియాలో కూడా ఓపెన్ అయింది కాబట్టి ఇది నిషేధించలేదు కదా. ప్రభుత్వం నిషేధిస్తే ఈ యాప్ ఓపెన్ కాదు కదా, ఓపెన్ అయింది కాబట్టి అది నిషేధించలేదని ఒక మొండి వాదన చేస్తున్నారు కదా, తప్పు అవుతుంది. ఎందుకు చెప్తాను అంటే, బెట్టింగ్ యాప్స్ ఓపెన్గా ఉంటే నేరం కాకుండా పోదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఉదాహరణకు గంజాయి నిషేధించబడింది, అక్కడ పంట అవైలబుల్ ఉంది కదా, నేను పంటను కొంటాను, అమ్ముతాను, నువ్వు నిషేధించినావు కదంటే ఏమైనా చెల్లుతుందా? డ్రగ్స్ నిషేధించారు కానీ అక్కడ దొరికింది కాబట్టి నేను వాడుకుంటాను, దొరకకుండా చూసుకునే బాధ్యత నీది కదా అంటే నేరం కాకుండా పోతుందా? అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా నిషేధించబడ్డాయి. అన్నిటిని కూడా
ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు, అన్ని దేశ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అట్లాంటి సైట్లని, అట్లాంటి యాప్లని బ్లాక్ చేస్తున్నప్పటికీ కొత్తగా పుట్టుకొస్తుంటాయి. అవి తెలుసుకునే లోపు, వాళ్ళు అప్రమత్తయ్యే లోపు, ప్రభుత్వాలు అప్రమత్తమయ్యే లోపు బహుశా జనబహుళ్యంలోకి వెళ్ళి ఉండవచ్చు. అంత మాత్రం అది ఓపెన్ అయినంత మాత్రం నేరం కాకుండా ఉంటుందని కూడా అమాయకత్వం అవుతుంది. ఈ పాయింట్ మీకు స్పష్టంగా అర్థమై ఉండాలి. అంటే ప్లాట్ఫామ్లో ఓపెన్ అయినంత మాత్రాన అది చట్టం నిషేధించబడలేదని మనం భావిస్తే మన పిచ్చితనం అవుతుంది. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్ల్లో అత్యాశ ఉంటుంది, క్షణిక కాలం పాటే ఆట ఉంటుంది. అంటే ఈరోజు బెట్టింగ్ చేసి ఒక 3 రోజుల తర్వాత మీకు ఉంటుంది, లేదా 3 స్టెప్స్ ఆడిన తర్వాత 3 వారాల తర్వాత విన్ అవుతారు. ఇదంతా కూడా టైమింగ్ వేరు ఎక్కువ. అంటే క్షణికాలంలో మనం ఆవేశపడే టైపులోనే మనం ఆలోచించి వివేకంగా బయటపడే లోపే వాళ్ళు సర్దేసుకునే ఉపాయం ఉంటుంది. కాబట్టి బెట్టింగ్స్ ఉంటాయి. ఆ బెట్టింగ్ అత్యాశతో కూడుకున్నట్టు ఉంటుంది. ఈ సంస్థలు ఏవి కూడా రిజిస్టర్ సంస్థలు అయి ఉండవు. ఈ సంస్థలు ఏవి కూడా ట్యాక్సులు కట్టవు. ఒకవేళ ట్యాక్స్ కట్టినప్పటికి కూడా అది చట్టబద్ధమైనది కాదు. ట్రాన్సాక్షన్ టర్నోవర్, TDS లాంటివి ఏమైనా అవుతుండొచ్చేమో, కానీ ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా నిషేధించబడినాయి. ఇప్పుడు ఇవి మాత్రమే పనిషబుల్ అవుతాయి. ఒకవేళ గేమింగ్ యాప్లో ఒకవేళ ప్రమోట్ చేస్తే బహుశా దీని చట్టాలు వర్తించకుండా చివరికి ఒక చట్టం వర్తిస్తుంది. అది కన్జ్యూమర్ యాక్ట్, కన్జ్యూమర్ లా పాయింట్ ఉంటుంది ఒకటి, వినియోగదారుల బ్రాండ్ వినియోగదారులు అని ఒక పాయింట్ ఉంటుంది. బ్రాండ్ వినియోగదారులు అంటే స్పష్టంగా చెప్పాలంటే మన ఒక కోకా కోలా కానీ, ఒక థమ్స్ అప్ లేదా ఒక సబ్బో, ఇంకేదైనా కావచ్చు, ఒక పౌడరో, ఫేస్ పౌడరో, క్రీమ్కో మన సినిమా తారలు, స్పోర్ట్స్ తారలు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుంటారు. అంటే వాళ్ళ పేరు, వాళ్ళ ముఖము, వాళ్ళ ఇమేజ్, ఆ బ్రాండ్ యొక్క మంచి చెడులు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వీళ్ళే బాధ్యులు అవుతారు. అంటే ఒక మహేష్ బాబు, ఒక సచిన్ టెండూల్కరో, ఇంకెవరో ఒక యాడ్ చేశారంటే ఆ ప్రొడక్ట్ మీద వాళ్ళకు బాధ్యత ఉంటుంది అని కన్జ్యూమర్ యాక్ట్ స్పష్టంగా చెప్తా ఉంది. కన్జ్యూమర్ కాదు, సాధారణ చట్టాలు కూడా చెప్తా ఉన్నాయి. అందుకనే చాలా వరకు ఒక హీరో అలానా ప్రొడక్ట్ వాడమంటే వాడాను, నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది, వాళ్ళ హైట్ పెరగమంటే పెరుగుతుందంటే నేను వాడాను, హైట్ పెరగలేదని కన్జ్యూమర్లు కోర్టులో వేస్తే ఆ ప్రొడక్ట్ చేసినటువంటి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తుల మీద కూడా బాధ్యత వహిస్తూ వాళ్ళు కూడా వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని, లేదా దానికి బాధ్యులుగా మీరు కూడా పనిషబుల్ అంటూ కూడా కోర్టులు, చట్టాలు చాలాసార్లు చెప్పాయి. అంటే ఒక బ్రాండ్, మీరు ఏదైతే బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారో దాని వల్ల జరిగేటువంటి సేల్స్ వల్ల జరిగేటువంటి కానీ దాని కన్జ్యూమర్లో వచ్చే లాభ నష్టాలు కూడా మీరు బాధ్యులు. కాబట్టి ఖచ్చితంగా మీరు బ్రాండ్ వల్ల ఒక వినియోగదారుడు నష్టపోతే దానికి బ్రాండ్ ప్రమోట్ చేసిన బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి సెలబ్రిటీలో బాధ్యులు అవుతారు. అలాగే ఈ పాయింట్ దృష్ట్యా గేమింగ్ యాప్లో ఇప్పుడు గేమింగ్ యాప్ ఏదో ఇప్పుడు విజయ్ దేవరకొండ నేను గేమింగ్ యాప్ ప్రభుత్వం నిర్దేశించిన వాటికే నేను యాడ్ చేశానంటున్నాడు. అప్పుడు విజయ్ దేవరకొండ అని చెప్తున్న పాయింట్ ప్రకారం చూస్తే విజయ్ దేవరకొండ ఒకవేళ విజయ్ దేవరకొండ చెప్పడం వల్లే నేను ఒక గేమ్ ఆడాను, దాంట్లో నష్టపోయానని చెప్పి తనకు ఒక కన్జ్యూమరు, ఎవరైతే వినియోగదారుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసు అవుతుంది, అప్పుడు పనిషబుల్ అవుతాడు, అతడు బాధ్యుడు అవుతాడే. కానీ సుమోటోగా తీసుకునేటువంటి పోలీస్ కేసులు కానీ, థర్డ్ పార్టీ ఎవరు ఇచ్చే కేసులు కానీ బహుశా ఈ గేమింగ్ యాప్ ద్వారా ప్రమోట్ చేసినటువంటి విజయ్ దేవరకొండ కావచ్చు. ఒకవేళ విజయ్ దేవరకొండ ఇవి మాత్రమే చేసి ఉంటే ఆయనకు మాత్రం వర్తిస్తుంది, ఇది మాత్రం చేస్తే వర్తిస్తుంది. ఇది కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఒక విజయ్ దేవరకొండ కదా ఎవరు చేసినా కూడా వాళ్ళు గేమింగ్ యాప్ ప్రభుత్వం చేత అనుమతించబడినటువంటి యాప్లకు చేసినప్పుడు మాత్రమే విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులకు ఈ చట్టం నుంచి, అంటే ఈ గ్యాంబ్లింగ్ చట్టు కానీ సైబర్ క్రైమ్ నుంచి కాకుండా కేవలం కన్జ్యూమర్ యాంగిల్ మాత్రమే పనిషబుల్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మొత్తం అందరూ ఈ సెక్షన్ ప్రకారం, ఈ బెట్టింగ్ కోణంలో అందరూ పనిషబుల్ అవుతారు, అందరూ బాధ్యులు అవుతారు. అందరికి కూడా చట్టం ద్వారా ఏదైతే నిర్దేశించినటువంటి శిక్షలు ఉన్నాయో, సైబర్ చట్టం కావచ్చు, గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ వారు కావచ్చు, ఇంకే చట్టాలైన సరే వర్తిస్తాయి. వాళ్ళందరికీ కూడా బాధ్యులు అవుతారు. ఇది సొమోటోగా పోలీసులు కేసులు పెట్టినా, థర్డ్ పర్సన్ ఎవరో ఒకరు కేసు పెట్టినా కూడా, నాకు తెలిసి నిన్న పెట్టినటువంటి కేసు కూడా థర్డ్ పర్సన్ పెట్టాడు. ఎవరో జూబ్లీహిల్స్లో ఒక థర్డ్ పర్సన్ పెట్టినట్టుగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం చెప్తున్నాను. థర్డ్ పర్సన్ పెట్టాడు. థర్డ్ పర్సన్ పెట్టి కేసు ఇలా ఏం చేయలేదు. ఇక్కడ మాత్రం ప్రభుత్వం పెట్టినా, సొమోటోగా తీసుకున్నా,
పోలీసు వాళ్ళు సొమ్మటగా తీసుకున్నా, థర్డ్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ చట్టం వర్తిస్తుంది. ఇక్కడ గేమింగ్, ఇక్కడ కేవలం కన్జ్యూమర్ మాత్రమే. నేను కొనడం వల్లనే, నా స్కీమ్లో చేరడం వల్లనే, అందులో చేరడం వల్ల నష్టపోయాను ఎవరైనా క్లెయిమ్ చేయగలిగితే వీళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. ఇంకొకటి ఉంది వీళ్ళకు, ఇంకొకటి అందరికి కూడా ఒకటి మాత్రం చిన్న ఛాయిస్ ఉంది. చిన్న ఛాయిస్ ఏముందంటే ఇక్కడ ఈ బెట్టింగ్లు, ఈ గేమింగ్లు, ఈ గ్యామ్లింగ్లు, ఈ లాటరీలు అనేది ఈ భారతదేశంలో మొత్తం కూడా ఈ గేమింగ్లు, బెట్టింగ్లు అన్నీ కూడా ఒక ఛాయిస్ ఉంది. అదేమిటంటే ఇండియాలో ఈ బెట్టింగ్ యాప్స్ అంటే లాటరీలు కానీ, గేమ్స్, ఈ బెట్టింగ్స్ లాంటి యాప్స్ కొన్ని, ఈ లాటరీ కానీ, గెట్టింగ్స్ కానీ భారతదేశంలో మ్యాక్సిమం అన్ని బెట్టింగ్ యాప్లు నిషేధించబడ్డది. విదేశీ యాప్లు కూడా నిషేధించబడ్డాయి. స్వదేశీ యాప్లకు మాత్రం ఇంతసేపు వర్తిస్తుంది. విదేశీ యాప్ల ద్వారా చేసే గేమ్లకు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. అయితే కానీ మన దేశంలో అస్సాము, సిక్కిం, అస్సాం రాష్ట్రాలలో లాటరీలు నిషేధించలేదు కాదు కదా. ఆ రాష్ట్ర ప్రభుత్వాలే, ఆ సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అస్సాం లాంటి రాష్ట్రాలే కావచ్చు, మిజోరాం అని కూడా అనుకుంటున్నాను, ఇట్లాంటి రాష్ట్రాలు లాటరీ లాంటిది నిషేధించలేదు. లాటరీలు వాళ్ళే నిర్వహిస్తారు. ప్రభుత్వ సంస్థలే, ప్రభుత్వ ఆధీనంలోనే, ప్రభుత్వ మానిటరింగ్లోనే లాటరీలు నిర్వహిస్తారు. ఈ అస్సాం, సిక్కిం రాష్ట్రాలలో ప్రభుత్వాలే నిర్వహిస్తుంటే ఆ వాటిని ఒకవేళ ఈ సినీ సెలబ్రిటీలు కనుక ఇప్పుడైతే ఎవరున్నారో వాళ్ళు కనుక ఈ అస్సాము, సిక్కిం రాష్ట్రాలే ఒకవేళ యాప్ని వాళ్ళు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తే కొంచెం వెసులుబాటు ఉంటుంది, రియలైజేషన్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం వెసులుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మరి ఆ యాప్లు ఏంటి, ఏం ప్రమోట్ చేశారు, ఏ రాష్ట్రం చేసిందని తెలవాల్సింది. అయినా కూడా అస్సాము, ఈ సిక్కిం రాష్ట్రాలు వాళ్ళు నిర్వహిస్తున్నా కానీ వాటిని మాత్రం మన రాష్ట్రాలు నిషేధించాయి. కాబట్టి ఇక్కడ ఆడడము, ఇక్కడ ఓపెన్ అయినప్పటికి కూడా బహుశా వాళ్ళకు కూడా కొంచెం వర్తించే అవకాశం ఉంది. ఇది సబ్జెక్ట్ ఎలాంటిదంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత వాదోపవాదంలో తేలాల్సిన అంశము. అంత ఈజీగా నేను, నువ్వు, ఆయన డిసైడ్ చేసేది కాదు. అంటే సిక్కిము, అస్సాం లాంటి రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నప్పుడు అది మన దేశ చట్ట పరిధిలో ఉంది. కాబట్టి ఈ అంతర్జాలీయం అంటే ఇంటర్నెట్లో ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఓపెన్ చేస్తే మరి రిలాక్సేషన్ ఉంటుందా, అక్కడ కూడా ఏమైనా మేము ఫలానా రాష్ట్రం దృష్ట్యా చేయలేదు, మేము అస్సాంలో చేశామని వీరంతా కూడా వాదోపమానంలో ఎస్కేపిజం చేసుకుంటూ చట్టాలను లొసగులు అడ్డం పెట్టుకుని బయటపడే అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే అక్కడ ఏమైనా చిన్న వెసులుబాటు ఏముంది. కానీ ఒకవేళ అది అస్సాము, సిక్కిం రాష్ట్రాల యాప్లు కాకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్లు అన్నీ కూడా పనిషబుల్ అవుతుంది. ఇక నుంచి ఎవరైనా సరే ఎలాంటి ప్రొడక్ట్ ప్రమోషన్ చేస్తున్నా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏం చేసినా కూడా అది బెట్టింగ్ యాప్లో నిషేధించిందైనా నిషేధించకున్నా ఒక ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ కన్జ్యూమర్ యొక్క రైట్స్ ఉంటాయి. నువ్వు చెప్పడం వల్లే కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ కొనుగోలు వినియోగదారుడు నష్టపోతే ఖచ్చితంగా నువ్వు కూడా బాధ్యునివైతావు. నువ్వు కూడా కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది, నువ్వు కూడా పోలీస్ స్టేషన్ మెట్లాక్కేయాల్సి వస్తుంది, అవసరమైతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, లేదా నష్టపోతే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి మనం గుడ్డిగాను ఎడ్డిగాను ప్రమోట్ చేయకుండా కొంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని దాంట్లో లీగాలిటీ ఏంటి అని చూసి దాని ప్రకారం చేయిస్తే ఇట్లాంటి తలనొప్పి నుంచి బయటపడతారని నా సూచన. నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం మేరకు ఈ బెట్టింగ్ యాప్స్, ఈ గ్యామ్లింగ్ యాక్ట్ గురించి, వ్యవహారాల గురించి చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. నెక్స్ట్ సిరీస్లో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను.